వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. డెల్టా ప్రాంతమైన కోవూరులో రెండవ పంటకు సస్యశ్యామలంగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కనిగిరి రిజర్వాయర్ నుంచి ఈస్టర్న్ ఛానల్ ద్వారా రెండవ పంటకు శనివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ హయాంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్ 5 ప్రధాన కాలువల ద్వారా కోవూరుతో పాటు కావలి, అల్లూరు మండలాలకు సాగునీటిని అందిస్తుంది అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేందుకు కాలువల్లో పూడికతీత పనులు ముందుగా చేపట్టామన్నారు. కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయంతో 48 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కోవూరు నియోజకవర్గంలో జరిగే మహానాడు పసుపు పండుగని, దీనికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. మహానాడుకు ప్రతిపక్షాలు సైతం ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎంతో ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి కోవూరు నియోజకవర్గంలోని దాదాపు 60% సాగు భూమికి మరియు రెండో విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేరు ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్కి సంబంధించిన పంట కాలువలు మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్సు, గేట్సు ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి, ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కనిగిరి రిజర్వాయర్ కోసం మనం సిల్ట్ తీయడానికి కానీ, ఇంకా దీన్ని బండ్ స్ట్రెంథనింగ్కి, అలాగే మనం నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 48 కోట్లు కనిగిరి రిజర్వాయరు ఆధునీకరణకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ఈ పంటకి సంబంధించి మన కోవూరు నియోజకవర్గంలో 50 వర్కులకు సంబంధించి కాలువలు, పూడిక తీతలైతేనేమి ఇవన్నిటికీ కూడా ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంతో మొన్నటి పంటకి ముందుగానే సాగునీరు, యూరియా అన్నీ అందించడం జరిగింది. రబీ సీజన్లో రైతులందరూ ఎకరాకి 4.5 పుట్టి దాకా పండించుకున్నారు. అందరికీ మంచి గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల లోపల అకౌంట్లలో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇప్పుడు ఈ పంట వేయబోతున్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ముందుగానే గ్రహించడం వల్ల మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది. ఇది రైతుల ప్రభుత్వం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.